కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్పై పోక్సో కేసు నమోదైంది. ఈ ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టాంటన్పురంలో ఇంటిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఎన్నికల సమయంలోనే ఆరోపణలు వచ్చాయి. బాలికపై లైంగిక వేధింపులు కూడా వీడియో వైరల్ అయింది. బలం ఉంటే అక్కడ వేస్తారు మీరు. బలంగా కాదు, అన్నీ అయిపోయినాయి, గంటకాలు వస్తున్నాయి. నాకు ఇంటింటికి వచ్చినారు. ఎక్కడ ఎవరు రాలేదు కదా, రాలేదు కదా, ఈ గేట్ లేక రాలేదు కదా. నేను ఎన్నిసార్లు వచ్చేటప్పటికి బాబు కరోనా వచ్చే కదా, కరోనా వచ్చి ఆగిపోయా, అన్ని చోట్ల ఆగిపోయా. నీ ఒక్క చోట కాదు, కరోనా వచ్చి ఆగిపోయా. తర్వాత మనం 1.5 year మనం ఎన్నిక వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు గడప గడపలో ఖచ్చితంగా ఈ 20 లక్షల్లో ఖచ్చితంగా చేపించేస్తాం. సరేనా? ఏం పేరు? పేరు మధు. కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్పై పోక్సో కేసు నమోదైంది. ఈ ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. భోగి, కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పైన పోక్సో కేసు నమోదైంది. సుధాకర్ ఇంటిలో పనిచేసే బాలిక పైన లైంగిక వేధింపుల కేసు ఆరోపణలు వచ్చాయి. మే నెలలోనే సుధాకర్ పైన ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో ఒక వీడియో కూడా వైరల్ అయింది. అయితే దీనికి సంబంధించి అప్పట్లో ఎవరూ మాట్లాడలేదు. తాజాగా బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కర్నూలులో బాధితురాలు ఎమ్మెల్యే ఇంట్లోనే పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా, అంటే ఎన్నికలకు ముందే కొన్ని నెలలుగా బాధితురాలు, అంటే 8వ తరగతి చదువుతున్నట్టు తెలుస్తోంది. ఆ బాధితురాలు పైన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, అంటే ఎమ్మెల్యే సుధాకర్ భార్య ఇంట్లో లేని సమయంలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అంటే దీన్ని స్వయంగా బాధితురాలే రికార్డ్ చేసినట్టు ఆ వీడియోను బట్టి చూస్తే తెలుస్తుంది. అయితే దీనిపైన ఎవరు అప్పట్లో ఫిర్యాదు కూడా చేయలేదు. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సుధాకర్ పైన కేసు నమోదైంది. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 376 Clause 2, 376 Clause 3, 506 IPC 6 రెడ్ విత్ 5 Clause 1 పోక్సో యాక్ట్ 2019 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇవాళ కొద్దిసేపు క్రితమే కర్నూలు పోలీసులు స్టాంటన్పురంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇంటికి వెళ్లారు. అక్కడ చాలాసేపు సుధాకర్ లేడని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఎట్టకేలకు సుధాకర్ను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు ఓర్వకల్లు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ విచారిస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే దీనిపైన ఇప్పటివరకు సుధాకర్కు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. పోలీసులు దీనిపైన స్పందించడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఆ పోలీసు కేసు నమోదు పైన కూడా గోప్యంగా ఉంచారు. ఈ మొత్తం వ్యవహారం కొన్ని నెలలుగా సాగుతోంది. అంటే బాలిక పైన లైంగిక వేధింపుల తర్వాత కొందరు పెద్దలు దీన్ని పంచాయతీ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వీడియో బయటికి వెళ్ళింది. దాంతోనే ఎన్నికల ముందే ఆ వీడియో బయటకు వచ్చింది, వైరల్ అయింది. అయితే దానిపైన క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇది నిజమైన వీడియోనా కాదా అన్నది కూడా స్పష్టత లేకుండా పోయింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో దీన్ని ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను అదుపులోకి తీసుకున్నారు. భోగి.